కడప సెంట్రల్ జైల్లో అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సెంట్రల్ జైల్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు, ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్తో పాటు మరో ముగ్గురు జైలు వార్డెన్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జైల్లో ఖైదీలకు సెల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ కి సెల్ ఫోన్లు అందిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై 4 రోజుల పాటు కడప జైల్లో డీఐజీ రవికిరణ్ విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా 5గురిపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మా కడప ప్రతినిధి శర్మ గారు అందిస్తారు కంప్లీట్ సమాచారం దీని గురించి. ఎస్ శర్మ గారు, అసలు కడప సెంట్రల్ జైల్లో అసలు ఏం జరిగింది? ఖైదీకి సెల్ ఫోన్ ఇవ్వడం ఏంటి? ఇప్పుడేమో ఉన్నతాధికారులు అక్కడ అధికారులను అయితే సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? కడప సెంట్రల్ జైలు ప్రతిసారి వివాదాల్లో ఉంటూ వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కూడా వివేకానంద హత్యకు సంబంధించినటువంటి అనేక మంది నిందితులకు సకల మర్యాదలు అనధికారికంగా జరిపాయినటువంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ అనేక సార్లు విచారణ చేశాయి. తర్వాత ఈ మధ్య కాలంలో ఎవరైతే కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారో జాకీ అనేటువంటి ఒక ఎర్రచందన స్మగ్లర్, అతని దగ్గర ఈ 4 నెలల కాలంలో తరచూ సెల్ ఫోన్ దొరుకుతూ కనిపించడం జరిగింది. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ దొరకగానే స్థానిక అధికారులు కానీ సిబ్బంది కానీ గుర్తించడం, దాన్ని తొలగించడం, మళ్ళీ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ అక్కడ సెల్ ఫోన్ ప్రొటెక్షన్ కావడం, ఇలా మొత్తం 11 సెల్ ఫోన్లను అధికారులు సిబ్బంది సీజ్ చేయడం జరిగింది. ఈ వ్యవహారం మొత్తం అలాగే కాకుండా కడప సెంట్రల్ జైలుకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. తర్వాత సెంట్రల్ జైలు నిర్వహించేటువంటి పెట్రోల్ పంపులకు కొన్ని ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయి. తర్వాత లోపల కూడా కొంతమంది ఖైదీలకు వసతులు కల్పించే విషయంలో కానీ, తర్వాత వాళ్ళకు మేళ్లు చేసే అనధికారిక మేళ్లు చేసే విషయంలో కొంత సిబ్బంది కానీ కొంతమంది అధికారులు లోపాయకారికంగా చేతివాటలు ప్రదర్శించారు, లేకుంటే వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించారు, నిబంధనలను తుంగలో తొక్కి అసలు ఏదైతే జైల్లో జరగకూడదో అలాంటి వాటికి అవకాశం కల్పించారని ఆరోపణ. ఈ ఆరోపణలన్నింటి మీద కూడా బయటికి రావడంతో రాజమహేంద్రవరం జైలు డీఐజీ రవికిరణ్ తో ప్రత్యేక విచారణ అధికారిగా నియమించి ఆయన మొత్తం దాదాపు 4 రోజుల పాటు కడప సెంట్రల్ జైల్లో ఉంది. ప్రతి బ్యారక్ పరిశీలించారు. ప్రతి సిబ్బందితో ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో సిబ్బందిని పిలిచి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఏదైతే ఆరోపణలు వచ్చాయో, ఏవైతే అధికారులు అందుకున్నారు ఫిర్యాదులు, ఆ ఫిర్యాదుల్ని విచారించిన మేరకు మొత్తం 5 మంది జైలు సిబ్బంది మీద, అందులో 2 అధికారులు ఉన్నారు, తర్వాత 3 కింది స్థాయి సిబ్బంది ఉన్నారు. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్తో పాటు జైలర్ గోవిందరావు, అట్లాగే 3 వార్డన్లు అప్పారావు గారు, తర్వాత వర్మ, నారాయణన్ సస్పెండ్ చేస్తూ ఇవాళ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదే ఎవరైతే స్మగ్లర్ గా ఉన్నారో, ఎర్రచందన స్మగ్లర్ గా ఉన్న జాకీర్, అతనికి సెల్ ఫోన్లు అందే విషయం వ్యవహారంలో చాలా సీరియస్ గా ఉన్నతాధికారులు వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇప్పుడు ఈ 5 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. మొన్న ఇటీవల మనకు విన్నాము, ఇదే ఎవరైతే స్మగ్లర్ ఉన్నారో తన దగ్గరికి మొబైల్ రాకుండా ఆపడం ఎవరి తరం కాదు అని జైలు సిబ్బందికి, జైలు అధికారులకు సవాల్ విసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి జైలు అధికారులు, ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఫర్దర్ గా? మొత్తానికి కడప సెంట్రల్ జైలు వ్యవహారం ఇది రాష్ట్ర స్థాయి చర్చలో ఉంది. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ప్రభుత్వ పెద్దలు కూడా దీని మీద సీరియస్ అయినట్టు తెలుస్తుంది. కడప సెంట్రల్ జైలు అయితే మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఖైదీలను, కొంత రాజకీయమైనటువంటి నిందితులను, ముద్దాయిలను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. మనం వివేకానంద హత్య కేసులు కానీ అంత ముందుగా చాలా కేసుల్లో ఇక్కడ మేజర్ ఇన్సిడెంట్ జరిగి అందులో ముద్దాయిలుగా తర్వాత రిమాండ్ ఖైదీలు ఇక్కడికే వస్తుంటారు. కాబట్టి ఇంత విలువైనటువంటి, ఇంత ముఖ్యమైనటువంటి సెంట్రల్ జైల్లో ఈ విధంగా జరగడంపై సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా తీసుకొచ్చే జాగ్రత్తలపై కూడా ఇప్పుడు ఎవరైతే విచారణ చేశారో డీఐజీ రవికిరణ్ ఒక స్పష్టమైనటువంటి నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిన త్వరలో ఈ 5 మంది అధికారులే కాదు మరికొంతమంది కూడా వేటుపడే అవకాశం ఉంది. చాలా కొంతమంది సిబ్బందిని ఇక్కడ చాలా కాలంగా పాటుపడిన వారిని బదిలీ చేసే అవకాశం కూడా ఉన్నట్టు చేస్తారు. ఇలా ఖైదీలకి సెల్ ఫోన్లు అందించే వ్యవహారం ఇప్పుడే జరిగిందా, లేదా గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? గతంలో చాలా సందర్భాల్లో బయటపడ్డాయి. అయితే 1 బయటపడ్డాయి. అయితే 4 నెలల కాలంలో 11 సెల్ ఫోన్లు, అది కూడా ఒక వ్యక్తికే చేరడం అనేది ఇక్కడ సంచలనంగా మారింది. అవి కూడా సెల్ ఫోన్లు ఎలా వస్తున్నాయి? కొంతమంది సిబ్బంది లోపాయికారిగా వ్యవహరిస్తూ బయటకు తీసుకోవడం కాకుండా వెనకాలంటే ప్రహరీ గోడ నుంచి జైల్లోకి విసిరేయడం, ఆ విసిరేసిన సెల్ ఫోన్ తీసుకొచ్చి సిబ్బంది ఎవరో లోపాయికారిగా ఎవరైతే ఉన్నారో సంబంధాలు పెట్టుకున్నారో వాళ్ళు తీసుకెళ్లి ఎవరైతే ఎర్రచందన స్మగ్లర్కి అందజేయడం అంటే అది ప్రధాన ఆరోపణ. అసలు ఇదే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎక్కడైనా జైల్లో ఉంటే చాలా భద్రత ఉంటుంది, చాలా కట్టుదిట్టమైనట్టు భద్రతా ఏర్పాట్లు ఉంటాయి అనుకున్నప్పుడు
జైలు చుట్టూ ప్రహరీ సంబంధించినటువంటి వాళ్ళ పైనుంచి పర్యవేక్షించడానికి సపరేట్ ఉన్నాయి. ఇన్నిన్నా కూడా సెల్ ఫోన్లు ఎలా వస్తున్న దాని మీదే ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించి దీన్ని చేయించే పనిలో ఉన్నారు. ఓకే, సో పోలీసులు దీని గురించి దర్యాప్తు చేస్తున్నారంటారా? జైలు అధికారులు సీరియస్ గా తీసుకున్న తర్వాత ఎక్కడైతే ఏ సెల్ ఫోన్లు అయితే దొరికాయో వాటన్నిటిని కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు. అసలు ఆ సెల్ ఫోన్ నుంచి ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో సంభాషించారు, ఏ కార్యకలాపాలు నిర్వహించారు దాని మీద కూడా డేటా తీసుకున్నారు. దాని మీద సమగ్ర దర్యాప్తు జరుగుతుంది. ఆ సమగ్ర దర్యాప్తు జరిగితే అసలు సెల్ ఫోన్ జైల్లో నుంచి ఏ కార్యకలాపాలు పనిచేస్తే కొత్త విషయాలు వెలిగించే అవకాశం ఉంది. ఓకే, రైట్ శర్మ గారు, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం, కడప సెంట్రల్ జైల్లో అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సెంట్రల్ జైల్లో పనిచేస్తున్న 2 అధికారులు, 3 సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్తో పాటు మరో 3 జైలు వార్డెన్లను కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ మేరకు జైలు శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జైల్లో ఖైదీలకు సెల్ ఫోన్ల సరఫరా చేస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. అయితే జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్రచందన స్మగ్లర్ కు సెల్ ఫోన్ అందిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై 4 రోజుల పాటు కడప జైల్లో డీఐజీ రవికిరణ్ విచారణ చేపట్టారు. అయితే ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా 5గురిపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే దీని మీద దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇంకా దర్యాప్తు ముగిస్తే గనక దీంట్లో ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఇంకా ఇలాంటి చర్యలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా అక్కడ అనేది కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది.